Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. Loving Heavenly Father, ప్రేమ కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, I am coming in the name of Jesus. యేసుక్రీస్తు నామమును బట్టి మీ పాదములకు వస్తా ఉన్నాం. Lord, we have a word of God with us. దేవా, మీ వాక్ మా వద్ద ఉంది. This word belongs to you దేవా, ఈ వాక్యం మీది. and it came to us, దేవా, మా వద్దకు ఈ వాక్యం వచ్చి ఉన్నది. and fill us with your word. దేవా, మీ వాక్యంతో మమ్మల్ని నింపుతారు. మనం చేస్తాం. Fill us with your spirit. దేవా, నీ ఆత్మతో మమ్మల్ని నింపుతారండి. You speak, దేవా, మీరు మాట్లాడండి. because word and me belongs to you. దేవా, వాక్యము నేనును దేవా సర్వమును మీకే చెంది ఉన్నాం ప్రభువా. Lead us, guide us. దేవా, మీరు నడిపించండి, మీరు మాకు త్రోవ చూపించండి. Thank you for this evening time. దేవా, ఈ సాయంకాల సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. I ask all these things in Jesus' precious name. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. So this evening I would like to tell a few things. ఈ సాయంకాల సమయంలో కొన్ని సంగతులను మీతో పంచుకోవాలని నేను కోరుతా ఉన్నాను. I went all over the India. నేను భారతదేశంలో అన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళి ఉన్నాను. I can say 29 states I visited. 29 రాష్ట్రాలు నేను సందర్శిస్తూ వచ్చాను. I preached in the big churches, small churches, even sometimes huts also. చాలా పెద్ద పెద్ద సంఘాల్లో, చిన్న సంఘాల్లో, చిన్న చిన్న గుడిసెల్లో కూడా అక్కడ వెళ్ళి నేను దేవుని వాక్యాన్ని వారితో పంచుకోవడం జరిగింది. And I went to Nepal and Bhutan also. నేపాల్ మరియు భూటాన్ దేశాలకు కూడా వెళ్ళడం జరిగింది. Main thing is, whenever I visit a church, I used to ask a question. ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఏ సంఘాన్ని నేను సందర్శించినా కానీ వారిని ఒక ప్రశ్న అడిగేవాడిని. Did you save? Are you saved? మీరు రక్షించబడారా, మీరు రక్షణ పొందారా అని అడుగుతాను. They used to give answer. వారు ఆన్సర్ ఇచ్చేవారు. Then I used to ask an answer. What is your answer? Tell me, what is salvation? మీరు రక్షణ పొందారన్నారు కదా, మీ జవాబు ఏంది? రక్షణ పొందారా అని జవాబు నేను కోరుకునేవాడిని, జవాబు అడిగేవారిని వారిని. Some say blood of Jesus Christ. కొంతమంది అనేవారు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా రక్షించబడ్డామని చెప్పేవారు. Some say baptism. కొంతమంది చెప్పేవారు బాప్తిసము ద్వారా మేము రక్షణ పొందామని. Some say reading of the Bible. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా రక్షించబడ్డామని చెప్పేవారు. Some say going to church. దేవుని మందిరమునకు వెళ్ళడం ద్వారా కూడా అని చెప్పేవారు. I asked the question of salvation, giving these answers. నేను రక్షణ గురించి మాట్లాడుతుంటే వారు ఇన్ని రకాల జవాబులు ఇచ్చేవారు. This may be true. ఇది కూడా నిజమే అయి ఉండొచ్చు. But it's not an accurate word. అది పరిపూర్ణంగా అది స్థిరమైన మాట అని చెప్పలేము. I said I want one word from the Bible. దేవుని వాక్యములో నుండి ఒక మాటను చూపించండి రక్షణ పొందడానికి కారణం ఏంటనేది. Since you are carrying the Bible, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ మీరు మీ చేతిలో పట్టుకొని ఉన్నారు కదా. 1029 pages are there in this Bible. 1029 పేజీలు ఉన్న బుక్ ఇది. Can you tell one verse or 2-3 verses మీరు about salvation? రక్షణ గురించి ఉన్న వాక్యంలో ఒక 2-3 వాక్యాలు మీరు చెప్పగలరా? 90% they didn't give answer. 90% వరకు చాలా మంది ఈ ప్రశ్నకు జవాబు వేయలేకపోయారు. I asked, did you saved? నేను అందుకే అడిగాను, మీరు రక్షించబడ్డారా అని. And they raised hands. 90% raised their hands. 90% మంది వారు చేతులు ఎత్తారు నేను రక్షించబడ్డానని చెప్పి. But not giving answer what is salvation. కానీ నేను రక్షణ అనగా ఏంది అని అడిగినప్పుడు వారు జవాబు చెప్పలేకపోయారు. Even pastors couldn't give answer to me. కొంతమంది సేవకులు కూడా దానికి జవాబు చెప్పలేకపోయారు. Then I straight away gave an answer to them. నేను వెంటనే వారికి జవాబు ఇచ్చాను. Romans chapter 10 9th verse. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడతా వచ్చింది. దాన్ని నేను ఆధారం చేసుకొని జవాబు ఇస్తా వచ్చినాను. In that verse you can find 3 things. ఆ వచనంలో, ఆ వాక్యంలో 3 మాటలు మనం చూడవచ్చు. You can memorize this word. ఈ వాక్యాన్ని మీరు నెమరు వేసుకోండి. It is a pillar of salvation. అది రక్షణకు పునాదిగా ఉన్నది. And the first thing, confess with your mind Jesus Christ is Lord. వాక్యం రాయబడతా ఉంది. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని. Yes, one thing is confess Lord Jesus Christ as a Lord. మొట్టమొదటి ఏంటంటే దేవుడు యేసుక్రీస్తుని నీ నోటితో ఒప్పుకోవాలి. The second is Jesus Christ
confess with your mouth, Jesus Christ is Lord, shall be saved. If you confess Jesus Christ as a Lord, you will be saved. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీ రక్షింపబడతావు. Yes, if you confess, you will be saved. నీవు క్షమాపణ, నీ పాపముల కొరకు క్షమాపణను కోరినట్లయితే నువ్వు రక్షించబడతావు. And confess with your mouth. నీ నోటితో ఒప్పుకోవాలి. Jesus Christ not asking your gold, silver, your anything he is not asking. యేసుక్రీస్తు వారు నీ యొక్క డబ్బు కానీ నీ యొక్క ఆస్తి కానీ ఏం అడగడం లేదు. ఆయన నీ పాప క్షమాపణ కోరుతా ఉన్నాడు. What you have to confess with your mouth? ఏమి మీ నోటితో మీరు ఏమి ఒప్పుకోవాలి? Jesus Christ is Lord. యేసు ప్రభు అనే నీ నోటితో ఒప్పుకోవాలి. What is the Lord? ప్రభు అనగా ఏమిటి? Is a Lord means is a supreme word. ప్రభు అనగా అదొక చాలా పెద్ద మాట. The Lord will sit in a certain place on the certain place on the top. ఆ ప్రభు అనగా అదొక పదానికి లేదా ఆ వ్యక్తికి ఒక ప్రథమమైన స్థానము, ఎంతో ఉన్నతమైన స్థానం ఉన్నది. He'll have a crown, he has special seat on the top. ప్రభు అనగా అతనికి ఒక సింహాసనం ఉంటుంది, అందరికంటే పైగా అతని సింహాసనం వేయబడి ఉంటుంది. Lord means who rules. ప్రభు అనగా రాజ్యమేలేవాడు. In India I can say who is our Lord is Narendra Modi is our Lord to all over the India. ఒకవేళ నాయకుడు ఎవరు అని చెప్పగలిగితే మన భారతదేశానికి ప్రధానమంత్రి మోదీ గారు మన దేశానికి నాయకుడు. Whatever he declares, whatever he tells, we have to obey. అతను ఏది ప్రకటించినా, అతను ఏం చెప్పినా, ఏదైనా శాసనం ఇచ్చినా కానీ మనం దాన్ని మనం తప్పకుండా పాటించాలి. For example, he says train is available, Babu get into the train, pay the money, get into the train, that train belongs to me. ఒకవేళ చెప్పినట్లయితే ట్రైన్ ఉంది, ట్రైన్ ఎక్కాలి అని చెప్పినట్లయితే నేను ట్రైన్ ఎక్కాలి, ఆ ట్రైన్ కొరకు టికెట్ తీసుకోవచ్చు, రుజుము చెల్లించి నేను ఆ ట్రైన్ ఎక్కాలి. If you don't pay money, if you without ticket, if you go get into the train, you will be punished. ఒకవేళ టికెట్ లేకుండా, టికెట్ లేని ప్రయాణం చేసినట్లయితే జుర్మానా విధించబడుతుంది, శిక్ష విధించబడుతుంది. He can do anything. అతను ఏమైనా చేయొచ్చు. That's in same way. అదే రీతిగా Jesus Christ is our Lord. అదే రీతిగా యేసుక్రీస్తు వారు మన రక్షకుడు. Whatever he say, we have to follow. ఆయన మన ప్రభువు, ఆయన ఏది చెప్తే మనం అది చేయాలి. He is on the throne. ఆయన ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. When you want to go to the Lord, ప్రభు యొద్దకు నువ్వు వెళ్ళాలనుకుంటే we have to obey. మనము వినయంగా ఉండాలి. We have to humble ourselves. మనం తగ్గించుకోవాలి. If you go to the court, ఒకవేళ మీరు కోర్టుని సందర్శించినట్లయితే జడ్జి ఉంటారు అక్కడ, and lawyer will speak. ఒక లాయర్స్ మాట్లాడతారు. On behalf of us, a lawyer will speak to him. మన తరపున న్యాయవాది లేదా అడ్వకేట్ వారు మాట్లాడతారు. Whatever judge says, we have to obey. జడ్జి ఏది చెప్పినా కానీ మనం దానికి విధేయత చూపించాలి. For example, judge said you did a mistake, 6 months or 6 years you have to be in jail. ఒకవేళ మీరు ఏదో తప్పు చేశారు, ఇది నిరూపించబడింది కాబట్టి మీకు 6 నెలలు లేదా 6 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నాం అన్నప్పుడు ఆ శిక్షను మనము విధేయత చూపించి శిక్షను అనుభవించాలి. You have to pay particular amount, we have to pay. ఒకవేళ వాళ్ళు ఏదైనా జుర్మానా విధిస్తే ఆ జుర్మానాను కూడా మనం చెల్లించాలి. The answer you have to give, yes my lord. దానికి ఆన్సర్ ఏం చెప్పాలంటే yes my lord అని చెప్పాలి. You are not supposed to say why should I pay money? I don't think I need all this, I need to obey you. అక్కడ మనం చెప్పడానికి లేదు, నేను ఈ మాట చెప్పను లేదా ఈ జుర్మానా విధించను, ఈ శిక్షను నేను పొందనని చెప్పి మనం అక్కడ ఒప్పుకోవడానికి లేదా వారిని ఎదిరించడానికి వీలు లేదు. If you talk like that, punishment will be double, triple. ఒకవేళ అలాగా ఎదిరించి మాట్లాడినట్లయితే మీ యొక్క విధించిన శిక్ష లేదా జుర్మానా 2 ఇంతలుగా 3 ఇంతలుగా 4 ఇంతలుగా పెరుగుతూ ఉంటుంది. You have to obey Christ. మీరు ప్రభువుకు విధేయత చూపించాలి. Confess your mouth as a Lord. నీ యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని, if you believe, నువ్వు విశ్వసించినట్లయితే God raised from death. దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని. If you confess with your heart, నీ హృదయమందు ఒప్పుకొని, హృదయమందు విశ్వసించిన యెడల, if you believe in your heart, నీ హృదయమందు నువ్వు విశ్వసించిన యెడల, you shall be saved, you will be saved. నీవు రక్షించబడదువు. The simple answer, చాలా సులభమైన జవాబు. for salvation, రక్షణ కొరకేనైనా confess with your mouth. నీ నోటితో ఒప్పుకొని, He died and rose again. ఆయన
మరణించి తిరిగి లేచినాడని you get a salvation. రక్షింపబడుతూ What a wonderful joy. ఎంత మంచి గొప్ప సంతోషము. And another word I want to tell, ఇంకో మాట నేను చెప్పగోరుతా ఉన్నాను. same 10:13, Romans 10:13. అదే రోమా పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. For whosoever shall called upon the name of the Lord shall be saved. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. Here how to get a salvation? ఇప్పుడు రక్షణ ఎలా పొందాలి? Whosoever call in the name of the Lord shall be saved. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. Say what we should pray, what we should call. మనం ఏమని ప్రార్థన చేయాలి, ఏమని పిలవాలి? In Hindi it's a pukar. హిందీలో దాన్ని పుకార్ అంటారు. And what we should call, what we should pray. ఏమని ప్రార్థించాలి, ఏమని పిలవాలి? Did you say we are good? మనం చెప్పగలమా నేను మంచివాడినని? No, not at all. లేదు, మనం మంచివారం కాము. From top to down we are mingled with sin, we are in sin. అది కాలం మొదలుకొని నన్నెత్తి వరకు మనం పాపంతో నిండి ఉన్నాము, పాపంలోనే మనం జీవిస్తూ ఉన్నాము. We may have maybe 5-10% good thing. Okay. లేదా కొలిస్తే ఒక 5-10% మనలో మంచితనం ఉండవచ్చు. That's why God said you're a sinner. అందుకే దేవుడు చెప్తా వచ్చాడు నువ్వు పాపి అని. The Bible says all have sinned and come short of the glory of the Lord. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. According to this verse what we should pray is, ఈ వాక్యం చెప్తున్న ప్రకారం మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే, Lord I am a sinner. ప్రభువా నేను పాపిని, I did mistakes. నేను తప్పు చేశాను, I deserve to die. దేవా నేను మరణానికి పాత్రుడను, Forgive me. నన్ను క్షమించండి. Forgive me Lord. ప్రభువా నన్ను క్షమించండి. I am deserved to die. I deserve to go to hell. ప్రభువా నేను మరణమునకు పాత్రుడను, నిత్య నరకానికి నేను పాత్రుడను. I am sorry for my sins. దేవా నా పాపల కొరకు నేను క్షమాపణ కోరుతున్నాను. Lord I did mistakes. ప్రభువా నేను ఎన్నో తప్పులు చేసి ఉన్నాను. You have to call like this. ఇలా నువ్వు ఈ విధంగా నువ్వు ప్రార్థన చేయాలి. Call upon the name of the Lord shall be saved. ప్రభువు నామమును ప్రణేసి క్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షించబడతాడు. If you pray like that you will get a salvation. అలా ప్రార్థన చేయడం బట్టి ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయడు రక్షించబడును. And another word I want to tell, Acts 4:12. అలాగే ఇంకో మాట చెప్తా, మనం ఇంకో వాక్యాన్ని చూస్తాము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. And there is no salvation in any name except Jesus Christ. మరి ఎవరి వలనైనా రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని. It's very important verse. ఇది చాలా ముఖ్యమైన మాట. There is no salvation in any name except Jesus Christ. మరి ఎవరి వలనైనా రక్షణ కలగదు, ఈ నామమునే అనగా యేసుక్రీస్తు వారి నామములోనే మనం రక్షణ పొందాలి. Under the heaven, under the sky, under the sun, no salvation according to this verse. ఆకాశము కింద మనుషులలో ఎవడన్నా మరి ఏ నామమున రక్షణ పొందలేము. Among men you don't get a salvation. మనుషుల వల్ల మనకు రక్షణ కలగదు. Among men there are a lot of names are there. మనుషుల్లో ఎన్నో నామాలు, ఎన్నో పేర్లు ఉన్నాయి. Through any name we cannot get salvation. ఏ నామంలో కూడా మనం రక్షణ పొందలేము. Through one name we can get salvation. ఒకే ఒక్క నామములో మనం రక్షణ పొందగలము. That is Jesus Christ. యేసుక్రీస్తు అనే నామములోనే, ఆయన నామములో మనం రక్షణ పొందగలము. Here mainly it's written, ముఖ్యంగా ఈ మాట రాయబడతా వచ్చింది. Among men many names were given, through any name we cannot get salvation. మరి ఎవరి వలన రక్షణ కలగదు అంటే ఎన్నో నామాలు, ఎన్నో పేర్లు ఉండవచ్చు, కానీ ఎవరి వలన కూడా రక్షణ కలగదు. Example I wanted to tell. ఒక ఉదాహరణ నేను చెప్తాను. In the world, in this planet, around 800 crores people are there. ఈ లోకంలో లేదా ఈ భూమి మీద 8,000 కోట్ల మంది జీవిస్తూ ఉన్నారు. 800 crore. 800 కోట్ల మంది ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నారు. And many people know about Donald Trump from America. దీనిలో చాలా మందికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గురించి చాలా బాగా తెలుసు. And India and Amitabh Bachchan, film actor, many people know in India, even in the world. ప్రపంచంలోనే, భారతదేశంలో ఉన్న ఒక సినీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గురించి ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రఖ్యాతి గాంచినారు. And London, US, everybody knows, many people knows.
అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా అతని గురించి చాలా మందికి తెలుసు. Some people have a dream to visit America, London. చాలా మందికి ఎంతో ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది అమెరికా, లండన్ వెళ్ళాలని చెప్పి. Like that, many names are there. అలా చాలా మంది చాలా నామాలు ఉన్నాయి. Through their names, we cannot get even a single dollar, single penny. అలా అని చెప్పేసి వారు చాలా ప్రఖ్యాతి కాచినారే, వారి నామాన్ని వాడుకొని ఒక చేద్దాం అనుకుంటే $1 కూడా మనకు లభించదు. We cannot get salvation. మనకు రక్షణ కలగదు. Because those people are going to die. వారు నశించింది, చనిపోబోతున్నారు. If you take the name of the Lord Jesus Christ, ఒకవేళ నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి తీసుకున్నట్లయితే you will be saved. ఆ నామమును బట్టి నువ్వు రక్షించబడతావు. The moment you accept Jesus Christ, ఏ క్షణమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు సొంత రక్షణగా అంగీకరిస్తావో your name will be written in the book of life. ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడతా ఉంది. The moment you believe, the moment you call, the moment you pray, you will be saved. You will be in eternity. నీవు ఒప్పుకున్న ఆ క్షణంలోనే నీవు పాపాలు క్షమించు మని ఒప్పుకున్న ఆ క్షణంలోనే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడతా ఉంది. You no need to pay anything for this. ఈ విషయం కొరకై, ఈ రక్షణ కొరకై నువ్వు ఏ వెల చెల్లించాల్సిన అక్కర్లేదు. Just give your heart to him. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వము. According to the Bible, our heart was corrupted and damaged. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మన హృదయము మోసకరమైంది, అది ఎంతో మోసపూరితంగా ఉన్నది. Who will repair it? అది మన హృదయము ఎంత మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిది. దాన్ని గ్రహింపగలవాడు ఎవరు, దాన్ని ఎవరు స్వస్థపరచగలడు? You go to any hospital, nobody will repair. ఎలాంటి ఆసుపత్రికి వెళ్ళా కూడా ఎవరు కూడా దాన్ని ఉన్న రోగాన్ని తీసివేయలేరు. But if you give to the Lord, if you come to the Lord, ఒకవేళ ఆ హృదయాన్ని తీసుకొని నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర వచ్చినట్లయితే He will make a new heart. ఆ కొత్త హృదయాన్ని, నూతన హృదయాన్ని ఆయన నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. He'll take your old heart, corrupted heart. ఆయన నీ పాడైపోయిన ఆ చెడిపోయిన హృదయాన్ని తీసుకొని He'll give a new heart. ఒక నూతన హృదయాన్ని నీకు ఇచ్చాను. And the new life, a brand new life He's going to give you. ఆయన నూతన జీవితాన్ని నీకు ఇవ్వబోతా ఉన్నాడు. What a joyful word this evening. ఎంత గొప్ప సంతోషకరమైన వార్త ఇది. That's why accept Jesus Christ. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించు. You get a salvation. నువ్వు రక్షింపబడతావు. And one verse at the end, I want to read one verse. చివరిగా మరొక వాక్యాన్ని చదవాలని కోరుచా ఉన్నాను. Mark 16:16. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము. Very important and my favorite verse. ఎంతో ముఖ్యమైనది, నాకు చాలా నచ్చిన వాక్యము. He that believeth and baptized shall be saved. నా నామము నిమిత్తం అందరి చేత No. 16. Mark 16. క్షమించండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడతా వచ్చింది. He that believeth and baptized shall be saved. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. And he that believeth not shall be condemned and damned. నమ్మని వానికి శిక్ష విధింపబడును. In this same one, in the single verse, we have two statements. ఈ ఒకే వాక్యంలో, ఈ ఒకే వచనంలో రెండు భాగాలుగా విభజించబడింది. He that believeth shall be saved. రెండు విభాగాలుగా ఇది విభజింపబడింది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. He that believeth not shall be condemned and damned. నమ్మని వానికి శిక్ష విధింపబడును And punished. శిక్ష పొందుతాడు. Whatever you want, you have to decide. అది ఏమి, నువ్వు రక్షించబడతావా శిక్షించబడతావా, అది నీ కోరుకోవడం నీ చేతుల్లోనే ఉంది. You can reject, you can receive. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించవచ్చు లేదా ఆయన్ని విసర్జించవచ్చు. That's up to you. అది నీకు నీ సొంత నిర్ణయము. You have a choice. నీకు నీ వద్ద చాయిస్, నీకు నిర్ణయం తీసుకునే అవకాశం నీకుంది. But I request you to believe and follow. నేను నీ ప్రభువైన నామమును బట్టి నేను అభ్యర్థిస్తాను, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా అంగీకరించు. If you believe and accept, what will happen? నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మి నీ పాపలను ఒప్పుకున్నట్లయితే నీకేం జరుగుతుంది? You can be son of God. దేవుని కుమారులుగా మనము You are a daughter of God. దేవుని కుమార్తెలుగా చేయబడతాం. You will be in the presence of the Lord. దేవుని సన్నిధిలో మనం ఉంటాం. And we have a joy with the Lord. దేవునితో సదాకాలం ఉండే సంతోషాన్ని మనం పొందుతున్నాం. We don't want condemnation. God doesn't expecting not to go to condemnation. ఆ నిత్య నరకాగ్నికి, ఆ నరకానికి వెళ్ళడం ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎంత మాత్రం మనకు ఇష్టం లేదు. And 17th verse, 17వ వచనంలో, after taking baptism and believe Christ, 17వ వచనంలో రాయబడతా వచ్చింది, మనము
పరమేశ్వర నామమును బట్టి రక్షించబడి బాప్తిసం పొందిన తర్వాత few signs will take place. కొన్ని సూచక క్రియలు జరుగుతాయి. And if you pray, that Satan will flee. మీరు రక్షించబడిన తర్వాత మీరు ప్రార్థన చేసినట్లయితే సాతానుడు మీ ఎదురు నుంచి పారిపోతాడు. If there is a sick person, if you pray in the name of Jesus, sick, he will be healed. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లయితే వారి వద్దకు వెళ్ళి మీరు ప్రార్థన చేసి వచ్చినట్లయితే వారు స్వస్థత పొందుతారు. And you get a new tongues. మీరు అన్య భాషలు మాట్లాడగలరు. You speak in new languages. కొత్త భాషలు మీరు మాట్లాడగలరు. Example, ఉదాహరణకు I want to tell my example. నేను నా సొంత ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. In the beginning, I know only one language of Telugu. నేను మొట్టమొదటిలో నాకు తెలుగు మాత్రమే, నా మాతృభాషగా నాకు తెలుగు మాత్రమే వచ్చు. After believing and taking baptism, పరమేశ్వరుని విశ్వాసం ఉంచి నేను బాప్తిసం పొందిన తర్వాత God told me to go to Himalayas. ప్రభువు దేవుడు నాతో చెప్తా వచ్చినాడు హిమాలయకి వెళ్ళి అక్కడ పరిచయం చేయమని. I obeyed him. I went to Himalayas. ప్రభువును ఆ దేవుని మాటకు విధేయత చూపించి నేను హిమాలయకి సువార్త కొరకు వెళ్ళాను. From that time, I came to know lot of languages. అక్కడ వెళ్ళిన తర్వాత చాలా మందితో పరిచయంతో నాకు చాలా భాషలు నేను నేర్చుకుంటా I వచ్చాను. started to speak English. నేను ఇంగ్లీష్ ఆంగ్లం మాట్లాడడం మొదలు పెట్టాను. I started to speak in Hindi. హిందీలో మాట్లాడడం మొదలు I పెట్టాను. understood Punjabi. పంజాబీ నాకు అర్థమవుతా వచ్చింది. I can understand Kulvi language. కుల్వి లాంగ్వేజ్ కూడా అర్థమవుతా వచ్చింది. God told me to go to Nepal. దేవుడు నన్ను నేపాల్కి వెళ్ళమని చెప్పాడు. When I went to Nepal, within 1 year, I am able to preach word in Nepali. ఆ నేపాల్కి వెళ్ళే సంవత్సరంలోనే నేను నేపాలీలో వాళ్ళ భాషలో నేను దేవుని వాక్యాన్ని చెప్పడం మొదలు పెట్టాను. Within 1 year, I learned the language. When I come back, there was a group of 21 people. అప్పుడు వెళ్ళినప్పుడైతే నేను మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆ గుంపులో 25 మంది చేర్చబడ్డారు. 21 people. 21 మంది. And I surprised. నేను ఆశ్చర్యపోతా వచ్చినాను. That is 2000, year of 2000 it's happened. ఈ 2000 సంవత్సరంలో జరిగింది. Still that church is existing, it's going on. అప్పుడు 2000 సంవత్సరంలో నేను వెళ్తా వచ్చాను నేపాల్కి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సంఘం అలాగే విస్తరిస్తా God blessed ఉంది. me. God really blessed me. దేవుడు నన్ను ఎంతోగానో దీవిస్తా వచ్చినాడు. I prayed many people. ఎంతో మంది కొరకు నేను ప్రార్థన చేశాను. They were healed. Some people are healed. కొంతమంది వారు రక్షణ కొంతమంది స్వస్థపరచబడ్డారు. When God called, దేవుడు పిలిచినప్పుడు since that time till today, God is supplying all my needs. దేవుడు నన్ను పరిచర్య కొరకు పిలిచిన దినం నుండి నేటి వరకు కూడా ప్రభువు నన్ను ప్రతి విషయంలో నన్ను పోషిస్తూ రక్షిస్తూ వస్తున్నాడు. He gave a lot of languages. ఎన్నో భాషలు భాషలు మాట్లాడే కృపను ప్రభు నాకు ఇచ్చాడు. I'm able to speak a lot of languages in gospel. సువార్తలో కూడా ఎన్నో భాషలు మాట్లాడే కృపను ప్రభు నాకు ఇచ్చాడు. I feel it's my joy and a great opportunity to share all these things to the people who doesn't know Christ. ప్రభువును అంగీకరించిన వారికి అన్యజనులకు ఈ మాటలు సాక్ష్యంగా చెప్తూ ఈ మాటలు వాళ్ళకి పంచుకోవడం నాకు ఎంతో సంతోషము. This God, Jesus Christ, is not ordinary God, ordinary man. ఆయన మనుష్యుడు కాదు. యేసుక్రీస్తు సాధారణమైన వ్యక్తి కాదు, ఒక మానవుడు కాడు. ఆయన దేవుడు. Is a living savior. ఆయన జీవము కలిగిన దేవుడు. He died for you. ఆయన రక్షకుడే నీ కొరకు, రక్షణ కొరకే నీ కొరకు చనిపోతా వచ్చినాడు. He died on the cross of Calvary. ఆ కల్వరి శిలువలో నీ కొరకే చనిపోయినాడు. And he's going to come back to take you to heaven. ఆయన తిరిగి రానే ఉన్నాడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి. To get all these benefits, what you have to do? ఇవన్నీ పొందడానికి నువ్వేమి చేయాలి? You have to repent for your sins. నీ పాపముల కొరకే నీవు పశ్చాత్తాపపడాలి. You have to obey. నువ్వు విధేయత చూపించాలి. You have to born again. నువ్వు తిరిగి జన్మించాలి. You already born through your mother womb. నువ్వు ఒకసారి నీ తల్లి గర్భం నుండి నువ్వు పుడతా వచ్చినావు. But you die one day. ఒక దినం నువ్వు చనిపోతావు. But if you born through Jesus Christ again, యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తులో తిరిగి జన్మించడం వలన you get an eternal life. నిత్య జీవం నీకు లభిస్తా ఉన్నది. If you born through mother womb, we die. If you born through God or Jesus Christ, you live forever and ever and ever. మనము సామాన్యంగా అందరూ కూడా తల్లి గర్భం నుండి జన్మనెత్తిన వారమే. మనం ఒక దినం నశించి మనము చనిపోతాం, ఈ లోకంలో మనం మరణిస్తాం. కానీ ప్రభువు యేసుక్రీస్తునందు తిరిగి జన్మించిన వారికి నిత్య జీవం ఉన్నది. It's a blessing. అదొక గొప్ప సంతోషము, గొప్ప ఆశీర్వాదము. Why don't you have this life? ఈ జీవితాన్ని, ఈ నిత్య జీవాన్ని నువ్వు ఎందుకు కోరుకోకూడదు? He's going to give freely. ఎంతో ఉచితముగా ఆయన నీకు ఇస్తా ఉన్నాడు. It's very expensive. అది ఎంతో ఖరీదైనది.
If you sell whole world, you cannot get that salvation. ఈ లోకమంతా అమ్మివేసిన లోకంతా వెతికినా లోకాన్ని కూడా కొల్చినా కూడా ఈ రక్షణ మనం పొందలేము. But God is going to freely. ప్రభువు మనకు ఉచితంగా ఈ రక్షణ ఇస్తా For ఉన్నాడు. that Jesus Christ paid his life. క్రీస్తు వాడు వెల చెల్లిస్తా తన ప్రాణంని మన కొరకు ఆయన క్రయముగా చెల్లించారు. ఆ రక్షణ ఉచితంగా మనకి ఇస్తా ఉన్నాడు. He is a God, became a man, came to this world and died. ఆ ప్రభువైన క్రీస్తు వారు దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు. Can we adopt this God? ఈ దేవుని మనము అవలంబించుకుందామా? ఆయన రక్షకుడిగా స్వీకరిద్దామా? Can you read the word of God? దేవుని వాక్యాన్ని చదువుదామా? Can we follow? ఈ వాక్యాన్ని చదివి దాన్ని అవలంబిద్దామా? By reading I blessed a lot. ఈ వాక్యం చదవడం వల్ల నేను ఎంతో ఆశీర్వదింపబడ్డాను. As I blessed, I want you to be blessed. నేను ఆశీర్వదింపబడిన ప్రకారము మీరు కూడా ఆశీర్వదింపబడాలని కోరుతా ఉన్నాను. God bless you. Thank you so much. దేవుని దీవించును గాక. ధన్యవాదములు. Amen. ఆమేన్.